'మిల్కీ' మూవీ ఇప్పటిదాకా రాబట్టినటువంటి కలెక్షన్స్ 1110,00,00,000. ఈ కలెక్షన్‌ల ప్రవాహానికి హద్దే లేకుండా పోయిందని చెప్పాలి. పైగా ఈ రోజు వచ్చినటువంటి 2 సినిమాలు బిలో యావరేజ్‌గా నిలిచినాయనే చెప్పాలి. అంటే కేవలం 3 రోజులు మాత్రమే ఈ థియేటర్స్‌లో ఉండే అవకాశం. అంటే సినిమాలు థియేటర్స్‌లో ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాని పరిస్థితి. అందువల్ల థియేటర్ యాజమాన్యం ఒక వీక్‌కే సినిమాలు తీసేసే పరిస్థితి. అందువల్ల ఈ వీక్ మొత్తం గూడా 'ప్రభాస్' హవానే మరోసారి కొనసాగబోతుంది. అందుకని ఏది ఏమైనప్పటికీ మూవీ మీద అంచనాలు, మూవీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయినటువంటి నేపథ్యంలో ఈ మాత్రం కలెక్షన్స్ రావడం ఇదే కామన్. అయినప్పటికీ ఇంకా రన్ కొనసాగుతుందంటే అట్లీస్ట్ 1,200,00,00,000 వరకు వెళ్ళే అవకాశం గట్టిగానే ఉంది. ప్రభాస్ యొక్క బ్రాండెడ్ వాల్యూ అంటే బహుశా ఇదేనేమో అని చెప్పాల్సి ఉంటుంది మరి. మరొక్క మూవీ గాని బ్లాక్ బస్టర్ పడిందంటే అది కూడా 1,000,00,00,000 దాటిందంటే ఇండియన్ నంబర్ 1 హీరోగా ప్రభాస్ హిస్టరీ రీక్రియేట్ చేస్తారని చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోగా క్రియేట్ చేశాడు. బాలీవుడ్‌ను పోటీ ఇస్తున్నటువంటి 'షారుఖ్ ఖాన్' కొంచెం వెనకబడే అవకాశమే ఉంది. అందుకని ఈక్వల్‌గా ఉన్నటువంటి 'షారుఖ్ ఖాన్‌ని' తొక్కేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాల్సిందే. అందుకని అది వీలైనంత తొందరగా 'షారుఖ్‌ని' దాటి ముందుకెళ్ళిపోతే సరిపోతుంది.